హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే హెల్త్కి ఎంతో మంచిదైన కరివేపాకు రైస్ అయితే తయారు చేసుకుందామండి. ఇది లంచ్ బాక్స్లో కూడా ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వండిన అన్నం ఉంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ కరివేపాకు రైస్ అనేది. జుట్టు పెరగడానికి కానీ, నల్లగా ఉండడానికి కానీ, కంటి చూపుకు కానీ ఈ కరివేపాకు అనేది చాలా మంచిదండి. మనం కూరలో వేస్తే పిల్లలు తీసి పడేస్తారు. ఈ విధంగా చేసి పెడితే తీసేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుందండి మనకు కరివేపాకు రైస్ అనేది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనము. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకోండి. నేనైతే ఒక గుప్పెడి వరకు కరివేపాకు తీసుకున్నానండి. కడిగి డైరెక్ట్ అందులో మిక్సీలో వేసేసుకున్నాను. కరివేపాకు ఆకులు అనేది మనకు కొంచెం ముదిరిని అయితే కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 3 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మీరు వండిన అన్నం తీసుకున్నా పర్లేదు, లేకుంటే అన్నం వేడివేడిగా ఉన్నా కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనకు ఆయిల్ అనేది కలిపేస్తే మనకు అన్నం పొడి పొడిగా ఉంటుందండి. వండిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకున్నప్పుడు ఆయిల్ వేసేయాలి. ఫస్టే మనం చేత్తోని అన్నం పొడి పొడిగా చేసుకోవాలండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసుకొని కూడా అన్నానికి బాగా పట్టిస్తున్నానండి. అన్నం చల్లారిన తర్వాత మాత్రమే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ తీసేసుకోండి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఇంకెక్కువగా వేసుకున్నా పర్లేదు. దీంట్లో మనం పొడి వేసి పెట్టేసుకున్నాం కదండి కరివేపాకు, అదంతా ఇందులో వేసేయండి. వేసేసి గరిటెతోటి కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోండి. మన కరివేపాకు అనేది పచ్చి వాసన కంపల్సరీ పోవాలండి, లేకుంటే అంత పచ్చి పచ్చి వాసన వస్తుంది మనకు. మరి ఫస్టే కరివేపాకు కడిగి ఆరబెట్టి ఫ్రై చేసుకుంటే కలర్ అనేది మారిపోతుందండి. రైస్ కలర్ అనేది మనకు అంత గ్రీన్ కలర్ రాదు. ఇలా చేస్తే మనకు టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు సాల్ట్ అనేది కూడా కరివేపాకు బాగా పడుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ గ్యాస్కి ఒక పక్కన పెట్టేసేయండి. ఇంకో పక్క చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ సగం నెయ్యి సగం కూడా వేసేసుకోవచ్చండి, లేదంటే పూర్తిగా ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. నేను పూర్తిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి దీంట్లోనే. అలాగే పోపుకు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. దీంట్లోకి జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుందండి. జీలకర్ర మాత్రం కంపల్సరీ వేసుకోవాలి మనం పోపుకు. పూర్తిగా నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు పోపుకు అనేది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసేసుకోండి. పల్లీలు వేసి కొంచెం వేగనివ్వండి. వేగితేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది పల్లీలకు. మీరు కరివేపాకుతో డైరెక్ట్ పోపుకి వేసుకుంటే మీకు పల్లీలు అనేది మెత్తబడిపోతాయండి. అందుకని ఇలా చేస్తే మనకు పల్లీలు అనేది వేగిపోతాయి, కరకరలాడతాయి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసేసుకోండి. 4 ఒక పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి, మధ్యలో కట్ చేసుకొని. 2 ఎండుమిర్చి కూడా చుంచి ఇందులో వేసేసుకోండి. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి ఇందులో వేసేసుకోండి. పొట్టు తీసుకునే దంచుకోండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి దీంట్లోనే పోపులోనే. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా పోపులోనే వేసేసుకోండి. దీంట్లోకి జీడిపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా పోపులోనే వేసేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో చిటికెడంతా ఇంగువ కూడా వేసేసుకోండి. దీంట్లోకి ఇంగువ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చిటికెడంతా వేసేసుకోండి, సరిపోతుంది మనకు. చూడండి, మనం పోపు కేసేలోపు మనకు కరివేపాకు కూడా పూర్తిగా ఫ్రై అయిపోయిందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ తక్కువగా వేసాం కదా, మాడిపోతూ ఉంటుంది. దీంట్లోకి మనం పొడి వేసుకున్న రైస్ అంతా వేసేయండి. నేను ఎగ్జాక్ట్గా దీన్ని 250 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు అన్నం పొడి పొడిగా రావాలంటే బియ్యం అనేది కడిగినాక ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసేయండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులన్నర వరకు నీళ్లు పోసి కొంచెం ఆయిల్ అనేది వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుందండి మనకు. మనం పోపుకి వేసుకున్నంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత పోపు కరివేపాకు అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఒక 2 సార్లు. మనం ఆల్రెడీ అన్నం పొడి పొడిగా చేసాం కాబట్టి అన్నం ఏం మెత్తగవ్వదండి. చూడండి, మొత్తం అంతా కలిసేలా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ తీసేసుకోండి. కరెక్ట్ ఒక నిమ్మకాయ పడుతుందండి. ఆ పులుపునెస్ అనేది ఉండాలి మనకు. లేదంటే మీరు చింతపండే మనం మిక్సీకి వేసుకున్నప్పుడు చింతపండు వేసుకున్నా కూడా పర్లేదు దాంట్లోకి. నేనైతే నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ వరకు సొంతం తీసుకున్నానండి. దాన్ని ఇలా పోపు వేసి కలిపిన తర్వాత ఇది కలిపేసేయండి నిమ్మకాయ లైట్గా. నిమ్మకాయ పిండిన తర్వాత కూడా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి మొత్తానికి. మీరు ఇలాగా ఇంకా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టినా కూడా అన్నం కూడా పాడవకుండా పొడి పొడిగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి లంచ్ బాక్స్కి కూడా.
మనం మిరియాల పొడి, పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదండి, కొంచెం స్పైసీనెస్ కూడా వస్తుంది మనకు. ఇలా చేయడం వల్ల కూడా మనకు కరివేపాకు రైస్ అనేది కలర్ కూడా ఏం మారకుండా ఉంటుందండి. వీక్లీ వన్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇది మనకు. దీంట్లోకి పల్లీలు కూడా మనకు మెత్తబడకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అనేది తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చిన్న లైక్ కూడా చేసుకోండి.